ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన వాక్కుతో మన దినచర్యలో మనము ముందుకి కొనసాగుట మనకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క శక్తి తన వాక్కు ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచు. ఆయన నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమును ధ్యానం చేసుకుందాము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, రాబోవు కాలము గురించిన మనకు నిరీక్షణ కలుగజేయుటకై సమాధానకరమైన ఉద్దేశములే ఆయన కలిగి ఉన్నాడు. హానికరమైనవి ఎంత మాత్రము కాదు. ఇదే యెహోవా వాక్కు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎంతో మంది రేపటి గురించి, భవిష్యత్తు గురించి భయం, ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతూ ఉన్నదో. అవును ప్రియ దేవుని బిడలారా, కానీ మన ప్రభు అల్ఫా ఒమేగా, ఆదియు అంతము అయ్యున్న దేవుడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగి ఉన్న దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును కనుక. అవును ప్రియ దేవుని బిడలారా, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగుటకై అవి సమాధానకరమైన ఉద్దేశములే, సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన, నెమ్మదితో కూడిన ఆలోచనలు, ఉద్దేశములు ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడే కానీ ఎంత మాత్రము కూడా హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని ఈ ఉదయకాలం ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది కూడా పరిస్థితులను బట్టి కలవరపడుతూ, అవును ఈ రోజున నా పరిస్థితి ఎంతో అనారోగ్యంతో ఉంది, రేపటి రోజున నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో, నా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, నా బిడ్డల వివాహములు నేను చేయగలనా, నా బిడ్డల ఫీజులు నేను కట్టగలనా, ఆర్థిక స్తోమతను బట్టి మరి ముఖ్యంగా ఈ జూన్ మాసంలో ఎన్నో పరిష్కారాలు, ఎన్నో అవసరతలు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన పరిస్థితులన్నిటిని కూడా ఎరిగి ఉన్న దేవుడు కనుక ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, మీకు నిరీక్షణ కలుగుటకై అవి సమాధానకరమైన ఆలోచనలు, ఉద్దేశములు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచు. ఆయన నీ పక్షాన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన నీ పక్షాన, అవును ప్రియ దేవుని బిడలారా, తన బిడలకు అరణ్యములో మన్నాను ఇచ్చిన దేవుడు. చూడండి, ఆయన 40 సంవత్సరములు కూడా తన ప్రజలను తన రెక్కల నీడలో భద్రపరిచి, అడవి మృగములు కాని శత్రు సమూహము కాని వారికి ఎలాంటి హాని కలుగకుండా వారిని భద్రపరిచిన దేవుడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడిన దేవుడు. బండ నుండి నీటిని వారికి కలుగచేసిన దేవుడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని సముద్రము మధ్యలో నడిపించిన నీ దేవుడు ఈ ఉదయకాలం నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ దేవుడు, అవును, నీ అంధకార పరిస్థితులను, నీ గాఢాంధకార పరిస్థితులను, నీ దుఃఖకర పరిస్థితులను, నీ నిందలతో, అవమానాలతో, వేదనతో కూడుకున్న పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగుటకై సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి ఎంత మాత్రము కాదు. ఇదే యెహోవా వాక్కు అని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, నీకున్న స్థితిని బట్టి నీవు చింతించక, కలవరపడక, ఈ ఉదయ కాలం ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్యం జీవము కలిగినది, శక్తి కలిగినది, సత్యము కలిగినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయ కాలం ఈ దినచర్యను, మన ప్రభు ఇచ్చిన వాగ్దానమును నమ్మి ఆయనకు విధేయత చూపి మనము ముందుకి కొనసాగుదాము. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాము. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి
నీ బిడ్డలు తండ్రి నీ యొక్క వాగ్దానాన్ని బట్టి వారితో మీరు మాట్లాడారు, బలపరిచారు. అవును, రాబో కాలమును గురించి తండ్రి నాయన నిరీక్షణ కలిగించే అనుభవాలు, అవును ప్రభువా, ఆశను కలిగించే అనుభవాలు, ఎండి ఉన్న జీవితాలు, ఆశీర్వాదం లేక, ఫలింపు లేక, దుఃఖములో నిట్టూర్పులో ఉన్న జీవితాలకు నిరీక్షణ కలిగించే నైనా వాగ్దానమును నీవు అనుగ్రహించావు. అవును ప్రభువా, సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రము కాదు అని నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, ధైర్యపరిచారు, ఆదరించారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృప, ఈ నెలంతటికి కావాల్సిన నీ కృప, నీ సహాయము, నీ ఆలోచనతో నీ బిడ్డలను నడిపించమని, ఏ కీడుకి కూడా ప్రభువా నీ యొక్క బిడ్డలు గురికాక తండ్రి నీ యొక్క రెక్కల నీడలో నీ బిడ్డలను సురక్షితంగా భద్రపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.